నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థన. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం ద్వారా మరొకసారి దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నిర్గమాకాండము, ఎగ్జోడస్ చాప్టర్ 15 వర్స్ 26లో 4th లైన్, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము. ప్రభువా, నన్ను బాగు చేయవా, నన్ను స్వస్థపరచువా. నేను హాస్పిటల్ పాలు కాలేను, నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేను, నాకు భయంగా ఉంది, నేను వారి దగ్గరికి వెళ్ళి బాగుపడటం కాదు, నీవే నన్ను బాగు చేయి. ఒక డాక్టర్ ఒక రోగం చెప్తున్నాడు, ఒక డాక్టర్ ఒక రోగం చెప్తారు. ఈ డాక్టర్లు అక్కడ టెస్టులు చేయమంటారు, ఇక్కడ టెస్టులు చేయమంటారు. ఇంత ధనము నేను వ్యర్థముగా ఖర్చు చేయలేను బాబు. ప్రభువా, నీవే నన్ను బాగు చేయవా, నువ్వు పరమ వైద్యుడు కదా అని ప్రార్థిస్తున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించారు, నీ మొర ఆలకించారు కనుకనే ఈ దినము ఒక ప్రత్యేకంగా నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏదియూ మీకు రానియను. ఐగుప్తీయులకి కలుగజేసిన రోగాలు ప్రత్యేకమైనవి. ప్రియులరా, నీకున్న రోగము ప్రత్యేకమైనది. ఆ ఐగుప్తీయులు కలుగజేసిన రోగాలతోటి వారు కుటుంబాలు నాశనం అయిపోతారు. ఎందుకంటే చాలా దేవునికి విరుద్ధంగా జీవించిన కుటుంబాలవి. అయితే నీవు దేవుని రక్తము చేత కడగబడ్డావు, యేసు నామములో నువ్వు రక్షించబడ్డావు కనుక నీ యొక్క శరీరములో ఉన్నటువంటి బలహీనత ఎలాంటిదంటే ఐగుప్తీయులకు వచ్చినటువంటి మరణకరమైన రోగము కాదు నీకున్నది. నీ శరీరములో ఉన్నటువంటి బలహీనతలు ఏదైనా ఈ దినము దేవుని ఆత్మ నీకు బోధిస్తున్నది ఏంటంటే,
మనం తినేటువంటి తిండిని బట్టి, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి గాలి మార్పులను బట్టి, వెదర్ చేంజ్ అవటాన్ని బట్టి వచ్చిన జస్ట్ తాత్కాలికమైనటువంటి బలహీనతే కానీ నీకున్న బలహీనత నాశనకరమైనది కాదు. ఏమో ఈ రోగం నాకు బహుశా క్యాన్సర్ ఏమో, లేకపోతే నన్ను ఏదైనా తినేస్తుందేమో, నేను ఇంక పనికిరానేమో, నేనేమైపోతానో, నా జీవితం ఏంటో, నాకెందుకు వచ్చింది ఈ రోగం అని అనుకుంటున్నావేమో. యేసు ఈ దినాన్ని నిన్ను ముట్టి బాగు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట, పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తి అనే ప్రోగ్రాం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నది ఏంటంటే, నువ్వు భయపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు కదా, అందుకనే నేను ఐగుప్తీయులకి కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగాలు, ఆ భయంకరమైనటువంటి వ్యాధులు, నాశనకరమైన వ్యాధులు, దానిని నీకు రానియను, నీకున్న బలహీనతనైతే నేను బాగు చేస్తున్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు? ఎవరు లేనప్పుడు ఎక్కువ ఆందోళనకరమైనటువంటి హృదయం భారంగా ఉంది. ఏమైపోతున్నావు? నీకేమి కాదు, నువ్వేమి అవ్వవు. దేవుని సాక్షిగా మారబోతా ఉన్నాం. దేవుని సన్నిధి మహిమపరచబడటానికి నీకు బలహీనత వచ్చింది తప్ప, నీకున్నటువంటి బలహీనత నాశనకరమైనది కాదు, అది మరణకరమైనది కాదు. పరిశుద్ధాత్ముడు మహిమపరచబడుతున్నాడు. అందుకనే ఈ దినాన్ని ప్రభు నిన్ను ముట్టి బాగు చేస్తున్నారు. ఏమో నాకు కొంచెం తేడాగా ఉంటుంది, ఈ మధ్య చాలా తేడా ఉంటుంది. హార్ట్ ఏదో ప్రాబ్లం అయిపోయిందేమో, కిడ్నీ పాడైపోయిందేమో, లేదా లివర్ పాడైపోయిందేమో, లేదా లంగ్స్కి ఏదైనా వచ్చిందా ఏదో తెలియని బాధ, ఇన్నాళ్ళ లేదు, నా బాడీ మారిపోయింది అని ఎక్కువగా ఆలోచిస్తున్నావా? యేసయ్య నిన్ను బాగు చేస్తున్నారు. నీకు ఏ విధమైన కీడు రాకుండా ప్రభువే నిన్ను బాగు చేస్తున్నారు. నీకు ఏ విధమైన కీడు లేదు. నీవు బహుధైర్యంగా ఉండు, యేసునందు విశ్వాసముతో ఉండు. దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. అనింద్యులు అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 14:3 ఏమన్నారు? వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవులు ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున, అండర్లైన్ చేసుకోండి, ఈ అంశం మీద మనం దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడించుచు, వీరు దేవుని కొరకు గొర్రె పిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. అయితే ఈ 4వ వచనములో వీరు స్త్రీ సాంగత్యము నా అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరిగిన వారునయుండి, ఈ ఒక్క అంశం మీద ఎవరు స్త్రీలు, ఏ స్త్రీలతో సాంగత్యము లేదు, ఎవరు వీరు అంటే అక్కడ ఏమన్నాడంటే వీరు అనింద్యులు అన్నాడు. 5వ వచనం ఏమన్నాడు? వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అనింద్యులు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? మొట్టమొదటిగా అనింద్యులు అంటే నిందలేని వారు, ఎదుటి వ్యక్తి మీద నింద మోపని వారు. తర్వాత నీతిమంతులు. అనింద్యులు అంటే సౌందర్యవంతులు. ఇన్ని రకాల అర్థాలు ఈ మాటలో ఉన్నాయి. అనింద్యులు వీరు ఇంత గొప్పవారు ఎక్కడున్నారంటే వారు 4 జీవులు ఎదుట ఉండి, రెండవది సింహాసనం ఎదుట ఉండి, మూడవది 24 పెద్దల ముందు నిలవబడి, వారు తప్పు చేసిన వారుగా నిలబడినట్లు లేరు. అక్కడ వారి నోట నూతన గీతము, నూతన కీర్తన వారి నోట ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఎవరు అంటే స్త్రీ సాంగత్యం ఎరిగిన వారు. వీరు ఎవరు అంటే వీరు ఇశ్రాయేలీలు, 144,000 మంది యూదులు. మరి ఎవరు ఈ యూదులు?
పరిశుద్ధ పౌలు ఏమన్నాడంటే రోమిల్ రాసిన పత్రిక 2:28 బాహ్యముగా యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగమందు యూదుడైన వాడే, అంతరంగమందు సున్నతి చేయబడిన వాడే యూదుడు అన్నాడు. ఆమేన్. అంటే మనమందరము దేవుని బిడ్డలము అన్నాడు. స్త్రీ సాంగత్యము, మరి స్త్రీ అంటే ఏ స్త్రీ? వీరెవరు అంటే శ్రమల కాలంలో, రాకడ సమయంలో, సంఘము ఎత్తబడుతున్నప్పుడు ప్రభు కొరకు నిలబడిన వారు, శ్రమల కాలంలో క్రీస్తు కొరకు శ్రమలు భరించిన వారు, 7 ఏండ్ల శ్రమలను భరించి యాంటీ క్రైస్ట్ ముద్ర వేయించుకోకుండా క్రీస్తు ముద్ర ధరించుకున్న వారుగా ఉన్నారు. మరి వీరు స్త్రీ సాంగత్యం ఎరిగిన వారంటే చాలామంది పెళ్లి చేసుకోవటం అపవిత్రత, స్త్రీతో ఇలాగా మనము ఉండటం అపవిత్రత, ఇలాంటి సిద్ధాంతాలన్నిటినీ కొట్టివేయబడినని, అసలు ఏ స్త్రీతో సాంగత్యము చేయని వారని మనం అనుకున్నామంటే యెజబెలు ఒక స్త్రీని చూసాం, బాబేలు స్త్రీని చూసాం. అంటే తప్పుడు సిద్ధాంతాలు ఒక స్త్రీ, కొలతూములో కూర్చున్న స్త్రీ అంటే దోషమూర్తి, అంటే దుర్వ్యాపారము. ఏ వ్యాపారము? వ్యాపారము చేయొచ్చు కానీ దుర్వ్యాపారము చేయరాదు. ఈ దుర్వ్యాపారాన్ని ఒక స్త్రీగా మాట్లాడాడు జకరియా గ్రంథంలో. ఏమన్నాడంటే ఆమె కొలతూములో కూర్చున్న స్త్రీ, ఆమె పేరు దోషమూర్తి. ఏ మూర్తి? దోషమూర్తి. అలాగే బాబేలు స్త్రీ గురించి మనం తెలుసుకున్నాం, విగ్రహారాధన. అయితే ఈ అనింద్యులు అనబడిన వారు ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలలోకి వెళ్ళలేదు, క్రీస్తుకు విరోధమైన పనులు చేయలేదు, దుర్వ్యాపారములో పాలిభాగస్తులు కాలేదు కనుక ఇట్టి స్త్రీలకి వీరు సహవాసము చేయలేదు. ఆమేన్. మరొక స్త్రీ గురించి మనకి ఏం చెప్తున్నాడంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, వ్యభిచారిణులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆమేన్. మరొక స్త్రీ ఎవరంటే లోకము. ఏ స్త్రీ? లోకమే ఒక స్త్రీ. పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, ఇది అపవిత్రత అని కొన్ని సిద్ధాంతాలు బోధిస్తూ ఉన్నాయి. ఈ మాటను బట్టి యోహాను చూసిన దర్శనములో స్త్రీ సాంగత్యం ఎరుగని వారు, వీరు అపవిత్రులు కాని వారంటే వీరు బాబేలు సిద్ధాంతము, యెజబెలు సిద్ధాంతము, కొలతూములో కూర్చున్నటువంటి దోషమూర్తి సిద్ధాంతము, వాటన్నిటిని వ్యతిరేకించి శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు. చివరగా లోక స్నేహము చేయని వారు. ఆమేన్. ఏ స్నేహం చేయని వారు? గట్టిగా చెప్పండి. లోక స్నేహం చాలా ప్రమాదంగా ఉంటుంది. లోకం అనేది ఒక స్త్రీ. ఆమేన్. ఓ విచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఆమేన్. లోక స్నేహం చేసేవాడు 4 జీవుల ముందు నిలబడలేడు. లోక స్నేహం చేసేవారు సింహాసనం ముందు నిలబడలేరు. లోక స్నేహం చేసేవారు 24 పెద్దల ముందు నిలబడలేరు. లోక స్నేహం చేయటం చాలా మంచిగా అనిపించినట్టుంటుంది కానీ చివరికి నాశన కోపంలో పాడేస్తుంది. ఈ మాటలు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే నా తండ్రి లోకంలోకి వెళ్లకుండా పెంచాడు. ఆమేన్. వెళ్ళనిచ్చేవాడు, దుడ్డుగా రేటు బాధించేవాడు అంతే. ఇది మీకు తగదు అన్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేసి తిని ఎదుట
పరమునకు విరోధముగా నీ పుత్రుని నేను కాను తండ్రి, నీ కూలివానిగా చేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. లోక స్నేహము ప్రియులరా, లోకం అనేది ఒక గమ్మత్తు. మీరు నాటకాలకి, బూటకాలకి, తాగుబోతులు, విందులకి గమ్మత్తుగా ఉందని వెళ్తున్నారేమో. దేవునికి వైరం అది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుడు కొట్టు మాటలు వినటం, చెప్పుడు కొట్టు మాటలు చెప్పటం, ఎవరిని చూసినా చెడు అభిప్రాయంతోనే మనసులో పెట్టుకోవటం, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధము. లోక స్నేహము, లోకం అనే స్త్రీతో సాంగత్యమే అపవిత్రత. ఆమేన్. వీరు అనింద్యులు అంటే వీరు లోక స్నేహము చేయని వారు. మనం బ్రతకాలి, లోకములో ఉన్నాం, మంచి తిండి తినాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి, మీకున్నవన్నీ ధరించుకోండి, హ్యాపీగా ఉండండి. మీ హృదయము కల్మషం కాకుండా పరిశుద్ధంగా కాపాడుకోండి. అదే క్రైస్తవ్యము. అనింద్యుల జాబితాలో మనం ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. పైకి మనము క్రమశిక్షణ నేర్చుకుంటాం. చాలా కొన్ని సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే, మీరు ఈ డ్రెస్ కోడ్లో ఉండాలి, మీరు ఇలా మాట్లాడాలి, ఇలా బ్యాగ్ పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి, ఇలా తిరగాలి అని దీనికే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప హృదయము కల్మషంగా ఉండకుండా చేసే క్రమశిక్షణ నేర్పట్లేదు. హృదయము ఎంత కల్మషం లేకుండా ఉంటుందో అంత ఆరోగ్యముగా ఉంటావు, అన్ని ఆశీర్వాదాలు నీకే వస్తాయి. ఆమేన్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరన్నాడు. అందుకనే మీరు ఎంత బంగారం పెట్టుకున్నా దేవుడు కనబడతాడు. బంగారం పెట్టుకోవద్దు అంటలేదు మిమ్మల్ని, మీరు అన్నీ పెట్టుకోండి. చర్చికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా రావాలో చెప్పనా? మీరు మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? మందిరానికి వచ్చినప్పుడు మనకి ఏమున్నాయో, ఏది విలువైన వస్త్రమో అది వేసుకుని సింగారించుకుంటూ వచ్చేసేయాలి. ఏంటమ్మా ఇంత బడాయి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూని? ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ అడిగితే మీరు చెప్పాలి, ఈరోజు యేసు సమాధి నుండి లేచిన దినము, మేము ఆయనను ఆరాధించడానికి వెళ్తున్నాం. చాలామంది ఆరాధనకు వచ్చినప్పుడే కాటన్ చీర కట్టుకొచ్చారు. ఏది 200, 300 అదే. ఏమ్మా ఇది కట్టుకుంటున్నాం ఏంటంటే, వేసవికాలం కదండి చల్లగా ఉంటుందని. ఎవరో పెళ్ళికి వేడిగా ఉన్నా సరే పెద్ద పొట్టి చీర కట్టుకుపోతావు, సూట్లు బూట్లు వేసుకుని. పెళ్ళిలో మధ్యలో తాళి కట్టేటప్పుడు తీస్తుంటారు చాలామంది శారీస్. ఇది 50,000, ఇది 30,000, 10,000. ఇది డిస్కో, అది డిస్కో, ఇది డిస్కో అని ఆ కెమెరా ముందు పడటానికే మేకప్లు ఎన్ని రాసుకుంటావు. ఎవరో పెళ్ళిలో నీవు అందంగా తయారు వెళ్ళటానికి ఇష్టపడుతున్నావు. నీ పరిశుద్ధుడు పరిశుద్ధ కళ్యాణము దినము ఎంత అద్భుతంగా రెడీ అవ్వాలి మనం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్ అనండి. మీకు ఏది విలువైన వస్త్రం? నేను ఎప్పుడు రోజు అన్ని మంచి చేసేసుకుంటాను. ఆ రోజుకి దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు అంతే. ప్రియులరా, మనము లోక స్నేహం చేయటం కాదు, లోకస్తుల్ని సంతోషపెట్టడం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టువారముగా ఉండాలి. ఆమేన్. ఎవరిని సంతోషపెట్టేవారుగా ఉండాలి? లోకస్తుల్ని సంతోషపెట్టేవారుగా ఉండటానికి మనం సమయం కేటాయిస్తున్నాం కనుక మనకు దుఃఖమే మిగులుతుంది. దేవుణ్ణి సంతోషపెట్టువారముగా ఉండాలి. మా నాన్నగారు అన్నారు, బాబా మనం ఆయనను సంతోషపెట్టువారముగా ఉండాలి. రోజు ఎంత సేవ చేస్తున్నామో దాన్ని బట్టి ఆయన సంతోషపడతాడు. ఎంతగా ఆయన స్తుతిస్తున్నామో, ఆయన మాట పాట మన నోట ఉంటే మనము భూలోకంలో భాగ్యవంతులు అవుతాం, పరలోక భాగ్యము దేవుడు మనకి ఇస్తాడు. లోకము దేవునికి వైరము, లోక స్నేహము దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గము నిలవక. మొత్తం అందరూ ఎక్కువ జోకులు వేసుకునే చోట మనం ఎక్కువ కూర్చోకూడదు. లోక పురాణం మొదలెట్టి
అక్కడ మంచి కూర్చోవడానికి మంచి బాగుంటుంది. ఎలా ఉంటుంది అంటే గజ్జి వచ్చినోడికి దురదొస్తే గోక్కుంటే ఎంత సైతిగా ఉంటుందో అంత సైతిగా ఉంటుంది. ఎవరి గురించి అని చెప్తుంటే తెలుసా మీకు? ఆ పక్కింటి వాళ్ళ గురించి కానీ వీళ్ళ గురించి చెప్తే చల్లగా స్లోగా జాయిన్ అయిపోతావు. టైం లేదు కానీ ఒక 5 నిమిషాలు కూర్చొని మీతో వెళ్ళిపోతానంటావు. ఈ లోపల ఆ ఊబిలోకి నువ్వు మునిగిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న గజ్జి తామర నీకంటుకుంటుంది. నువ్వు గోక్కుంటూ ఇంటికి వస్తావు. సిడుము సిగ్గెరగదట. పెద్దలు అంటారు ఏంటి సిడుము సిగ్గెరగదట. మాట్లాడుతూ చుట్టాలింటికి వచ్చిన అవునండి మా ఇంటికి శుభలా కట్టుకొచ్చారని గోక్కుంటున్నావు అనుకుంటావు. ఇలా గోకకూడదు, అయ్యో మంచిది కాదని. కానీ నీకున్న సిడుము అలాంటిది, నీకున్న వ్యాధి అలాంటిది. ఆ లోక సంబంధమైన మాటలు, ఆ చెడు మాటలు ఎవరైనా చెప్తున్నట్టు చెప్పినా నీ చెవుని పడినా వెంటనే మనకు సంబంధించింది కాదని వదిలే, దేవుడు నిన్ను ఆవరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పురాణాలు వినకండి, ఎవరు కుటుంబ రాజ్యంలోకి వెళ్ళిపోకండి, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడకండి. నీ ఇల్లు దేవునిలో నిలబడిందా లేదా నువ్వు చూసుకోవాలి. నీ కుటుంబము దేవునితో సాంగత్యం ఉందా లేదా నువ్వు చూసుకోవాలి. లోకము చాలా గమ్మత్తు. ఆమేన్. ఇట్టి స్త్రీలతో సాంగత్యము 144,000 మంది చేయలేదు కనుక వారు సింహాసనం ముందు నిలబడ్డారు. మరిన్ని మాటలు ఈ అంశాన్ని వచ్చేవారు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నీవు తప్పుడు సిద్ధాంతంతో సాంగత్యం చేస్తున్నావా, లేకపోతే తప్పుడు మతముతో, దేవునికి విరోధమైన లోకము, నిన్ను చూసి లోకం మారాలి కానీ నీవు లోకం వైపు తిరగకూడదు. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా బ్రతకటం. తెలుసో తెలియక తప్పిదాలు చేసేవేమో, పాపాలు చేసేవేమో. ఇక మీదట నేను చెడు సాంగత్యము చేయను, మంచి సాంగత్యము నేను చేస్తాను బాబు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వెవరితో సాంగత్యము చేస్తున్నావు, ఎవరెవరితో సహవాసంగా ఉంటున్నావు, అది క్రీస్తుకు అనుకూలముగా ఉన్నదా? నీవు సింహాసనం ముందు నిలబడాలనుకుంటున్నావా? సాక్షిగా మంచి బ్రతకాలనుకుంటున్నావా? నీ నోట కొత్త కీర్తన ఉండాలని అనుకుంటున్నావా? నీవు స్త్రీ సాంగత్యమును దూరముగా ఉండాలి. బాబేలు స్త్రీతో, యెజబేలు స్త్రీతో, దోషమూర్తి అనేటువంటి కొల తూములో ఉన్న స్త్రీతో, చివరగా లోకమనే స్త్రీతో సాంగత్యము చేస్తున్నావా? లోకస్తుల్ని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నావా? దేవుణ్ణి సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నావా? ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా తెలుసో తెలియకో నీకు విరోధంగా నేను బ్రతికేనేమో, ఇక మీదట నేను అలా జీవించను బాబు. మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయను, నీ వాక్యమును సంతోషపెడతాను, నీ సన్నిధిని సంతోషపెడతాను, నీతో సహవాసము చేస్తాను. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి అనుకుని అందరూ కూడా ప్రార్థన చేయగలిగితే, చేతులు లాగుతున్న సరే 2 చేతులు ఆకాశం వైపు చేతులెత్తి తలలు వంచండి, కళ్ళు మూసుకురండి. ముగింపు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు దేవా మీకు వందనాలు. ధ్యానాంశము ద్వారా నాతో మాట్లాడేవు బాబు. నీ మహిమ, నీ సన్నిధి, నీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండి. గర్భఫలాలు లేని వారి గర్భఫలాలు దయచేయండి. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. వివాహము కాని వారికి జ్ఞానమైన జీవిత భాగస్వాములను, నీతిమంతులను దయచేయండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని, శరీరంలో ఆర్గన్స్ అన్ని పాడైపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ దిగులుగా ఉన్నారో, ఎవరు ఏ బాధపడుతున్నారో ప్రభువా దైవిక స్వస్థత దయచేయండి. కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షింపజేసి దేహానికి దైవిక స్వస్థతను దయచేయండి. మీరు ముట్టి బాగు చేయండి ప్రభువా. చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారిని బాగు చేయండి. శిరస్సు నుండి పాదం వరకు నీ యొక్క ప్రత్యేకమైన అభిషేకాన్ని దయచేయండి.
విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు, ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా. దైవ జ్ఞానం బిడ్డలకు దయచేయండి. గొప్ప విజయము ఎగ్జామ్స్లో మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి బలమైనటువంటి మంచి జీవనోపాధి కలిగినట్లుగా స్థిరమైన ఉద్యోగములు దయచేయండి. వ్యాపారంలో నష్టపోయిన వారికి దీవెన దయచేయండి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే వారిని ఆశీర్వదించండి. ఎవరు ఏ సమస్యలతో వచ్చారో సమస్యలు తీర్చండి. ఒంటరైన జీవితాలను ఏడుస్తున్న ప్రతి కుటుంబాన్ని తిరిగి నీ దీవెనలతో నింపండి. నూతనముగా వారి జీవితాలను కట్టండి. కృప ద్వారా స్థిరపరచండి. అప్పులు బాధల్లో ఉన్న వారికి అప్పుల నుండి విడుదల దయచేయండి. ఐశ్వర్యవంతులుగా చేయండి. ఆరోగ్యవంతులుగా చేయండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి. ప్రభువానికి వందనాలు. ప్రతి ఇంటిలో నీ యొక్క సునాదము, రక్షణ సునాదము దయచేయండి. నీ సన్నిధి అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.